హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తను విత్ దుర్గా. ఈ వ్లాగ్లో ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తాం. వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాం పెద్దాపురంకి. అందరికీ గ్రామ దేవతలు, కులదేవతలు ఉంటారుగా, అలానే మా వాళ్ళకి కూడా ఉన్నారు. ఇప్పుడు లైన్గా 5 టెంపుల్స్ని విజిట్ చేసాం. ఫస్ట్ టెంపుల్ పెద్దాపురంలో ఉన్న పశువులమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్కి పిఠాపురం సైడ్ నుంచి రావాలి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్స్కి వెళ్తే కమెంట్ చేయండి. ఇదంతా గుడి ప్రాంగణం. చాలా బాగుంది కదా, విశాలంగా. నేను అత్తయ్య దుర్గా వచ్చాము ఈ టెంపుల్స్కి. ఇక్కడ అమ్మవారు పశువులమ్మ దేవిగా వెలిశారు స్వయంభూగా. ఇలా టెంపుల్ కట్టించారు. గుడి ప్రాంగణంలో ఉన్న దూడకి దుర్గా అరటిపండు తినిపించాడు. నేను కూడా తినిపించాను. లాస్ట్లో ఉంది, వీడియో చూడండి. మొన్నట్లా అయితే కాదు. ఇది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయం పెద్దాపురంలోనే ఉంది. ఈ గుళ్ళు కోసం ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇది శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి దేవాలయం. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధి చెందిన గ్రామదేవత యొక్క ఆలయం. స్వయంభూగా వెలిసిన అమ్మవారి గుడి ఇది. ఇక్కడ జాతర కూడా చేస్తారు 37 days. ఈ టెంపుల్ చాలా ఫేమస్ వల్ల జాతర జరిగినప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. అన్నదానానికి మనీ డొనేట్ చేయడానికి QR కోడ్ కూడా ఉంది. ప్రసాదం తీసుకొని మేము స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ టెంపుల్ శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానము. అమరగిరి పాండవుల మెట్ట అని కూడా అంటారు. ఇది ఉన్నది కూడా పెద్దాపురంలోనే. ఇక్కడ ఒక మిథలాజికల్ స్టోరీ కూడా ఉంది, చెప్తా వినండి. ఇక్కడ పాండవులు అరణ్యవాసంలో కొంతకాలం గడిపారని చిన్న కథ ఉంది. ఈ గుట్ట మీద చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఈ గుట్ట మీద గుహలు కూడా ఉన్నాయి, వీడియోలో కూడా ఉన్నాయి, చూడండి. పాండవులు ఇక్కడ నుంచి రాజమండ్రిలోనున్న గోదావరి దాకా ఒక సొరంగ మార్గం ద్వారా వెళ్ళి రోజు గోదావరిలో స్నానం చేసి వచ్చేవారంటారు. ప్రజెంట్ అయితే అది క్లోజ్ చేశారు. టెంపుల్ వెళ్ళడానికి 2 ways ఉన్నాయి. మెట్ల మార్గం ఉంది, సగం దాకా రోడ్ కూడా ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి, గుహను చూపిస్తాను. దర్శనానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఇదే ఆ గుహకు వెళ్ళే మార్గం అన్నారు. లోపలికి వెళ్తే తుప్పలు ఉన్నాయి, ఇంకా వెళ్ళలేదు. ఇది 4th టెంపుల్ శ్రీ నూకాలమ్మ టెంపుల్. ఇది రాజనగరంలో ఉంది. ఇది శ్రీ దుర్గాదేవి టెంపుల్, రాజనగరంలో ఉంది. ఈ టెంపుల్ అయితే మీకు తెలుసా, ముందు వీడియోలు చూసే వాళ్ళకి. ఇక్కడ చిన్న దూడపిల్ల ఉంది. నేనైతే బనానా తినిపించాను, మొన్నట్లో అయితే కాదు. అక్కడ దర్శనం అయ్యాక రిటర్న్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.